నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, తులారాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? వారికి ఏ విధమైన పరిహారాలు పాటించవలసి ఉంటుంది? హిట్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. తులారాశి వాళ్ళకి తృతీయ షష్టమాధిపతి అవుతాడు గురువు. అంటే వీళ్ళ రాశి నుంచి తృతీయ షష్టమాధిపతి అవుతాడు. సో కాబట్టి తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఇప్పుడు గోచార ఫలంలో గురుగ్రహం ఉంటాడు. అయితే ఈ తులారాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ వక్రి యొక్క డ్యూరేషన్ తెలుసుకోవాలి వాళ్ళు. అంటే 10వ తారీఖు అక్టోబర్ మాసం 2025 నుంచి 28వ తారీఖు డిసెంబర్ 2025 వరకు ఉంటాడు. సో అందరూ వక్రి గురువు అనుకుంటున్నారు కానీ అతిచార స్థితిలో కూడా గురువు ఉంటాడు. వక్రి అంటే తిరోగమనము, అతిచారం అంటే అతి వేగంగా ముందుకు ప్రయాణించడం. సో ఈ అతిచార స్థితి కూడా ఏంటంటే 18వ తారీఖు అక్టోబర్ 2025 నుంచి 5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు అతిచార స్థితి ఉంటుంది. సో ఈ 5వ తారీఖు దగ్గరగా ఆల్మోస్ట్ 5th డిసెంబర్ టైంలో మళ్ళీ గురుగ్రహము కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి వెనక్కి వెళ్తాడు. చూడండి ఎంత విచిత్రమైన ప్లానటరీ మూమెంట్ చూడండి. వృషభంలోకి వస్తాడు, మళ్ళీ మిథునంలోకి వెళ్తాడు, మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు, మళ్ళీ మిథునంలోకి వెళ్తాడు. సో ఈ టోటల్ డ్యూరేషన్ అంతా కూడా ఒక 79 to 80 days మధ్యలో ఇదంతా జరుగుతుంది. ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తృతీయ వీళ్ళ జాతకరీత్యా చూసినటువంటి రాశి రీత్యా చూస్తే తృతీయ షష్టమాధిపతి అవుతాడు. సో తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ప్రకృతి ఎలా ఉంటుందో వాళ్ళు అటుంటారు. అంతే చూడండి, వాళ్ళు ప్రకృతి ఎలా ఉంటుందంటే ప్రకృతి ఎప్పటికప్పుడు సహజ సిద్ధంగా కనిపిస్తుంది మనకు ఓపెన్ గా. అవునా కదా? వాళ్ళు ఏది ఉన్నా కానీ మీకు వర్షం వస్తుందా, మబ్బులు ఉన్నాయా, ఎండ ఉందా, తీవ్రత ఉందా, ప్రతిదీ కూడా మీకు ప్రకృతి పరంగా ఈజ్ విజిబుల్. మీరు ఒక తులారాశి వాళ్ళని సహజ సిద్ధంగా వాళ్ళ స్వభావాన్ని మీరు చూడాలి అనుకుంటే మీరు వాళ్ళ మీద నిర్బంధాలు పెట్టకూడదు. మీరు ఆంక్షలు పెట్టి బెదిరించి నిర్బంధిస్తే వాళ్ళ ఒరిజినల్ నేచర్ పక్కన పెట్టి మిగతా డూప్లికేట్ ఆర్టిఫిషియల్ పర్సనాలిటీని తీసి మీ ముందు పెడతాడు. అంటే సహజంగా వీళ్ళు ఎవరైనా మనసుతోనే రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా మీతో ఓపెన్ గా షేర్ చేస్తారు. కానీ మీ వల్ల వాళ్ళకి ప్రమాదం ఉంది, మీరు కొంచెం హానికరం అనిపించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అయిపోతారు లేదా మాడిఫై చేసుకుంటారు వాళ్ళు. స్వతహాగా వీళ్ళకు ఉండేటువంటి 2 పర్సనాలిటీ ట్రైట్స్ ఎప్పుడు చెప్తుంటారు. అయోమయం, కన్ఫ్యూజన్. రెండోది, వాళ్ళు ఏదైతే అయోమయ స్థితిలో వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని మీద ఒక నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు రావడమే కాకుండా ఆర్గ్యుమెంట్ చేసి యుద్ధానికి కూడా దిగుతారు. ఆ స్టేజ్ లో వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి స్థాయి కన్నా వెళ్ళిపోతారు. అంటే వివాదాలకు వెళ్ళిపోతారు, గొడవలకు దిగుతారు. ఆ సందర్భంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో తార్కికమైందా, భావోద్వేగాల పరమైందా చూడరు. వాళ్ళకి అది ఏమి కరెక్ట్ అనిపించింది, వాళ్ళకి ఏది కరెక్ట్ కాదు అనిపించింది, ఈ రెండింటిని పరిగణిస్తారు. మరి ఎంత ఎందుకు చెప్తున్నారు సార్ సోదరి మీరు? ఎందుకంటే ఇది వాళ్ళ స్వభావం. మరి వీళ్ళకి తృతీయం ఏంటి, తృతీయ భావం ఏంటి? వీళ్ళకి ధనురాశి, షష్టమ భావం మీనరాశి, మళ్ళా వాళ్ళకి భాగ్యంలో గురువు, ప్లస్ ఇంకోటి షష్టమంలో ఇప్పుడు వాళ్ళకి శని ఉన్నప్పుడు కూడా వక్రభావంలో ఉంటాడు. సో ఈ ఓవరాల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ముఖ్యంగా గురువు వక్రిలో వీళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడంటే, వీళ్ళు గురువుకు ఉండే లక్షణం, వీళ్ళకి ఒక డిఫాల్ట్ లక్షణం ఏముంటుందంటే, నేను ఇందాక కూడా చెప్పా కదా, దే ఆర్ వెరీ జనరస్. దే ఆర్ వెరీ జనరస్ పీపుల్, జనరస్ టు సే ఆల్వేస్ ఎస్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, ఫర్ ద పీపుల్, ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద ఫ్యామిలీ. సో వీళ్ళ నరనరాల్లో జీర్ణించుకుపోయినట్టు భావోద్వేగం ఏదంటే కుటుంబము, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వీళ్ళ కోసం వీళ్ళు సర్వస్వం ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం కోరుకుంటారు రిటర్న్? వీళ్ళు కోట్ల ఆస్తి అంతా తీసుకెళ్లి ఇచ్చి అవతల వాడి నుంచి ఏం కోరుకుంటారు చెప్పండి మేడం, చూద్దాం. గుర్తింప, పొగడ్త. ఒక చిన్న పొగడ్త కోసం వీళ్ళు ఎన్ని ఎక్స్టెండ్ పోతారు మేడం వీళ్ళు. ఇదంతా అనుభవం ఎప్పుడో 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఇలానే ఉంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తులారాశి వాళ్ళది, ఎందుకంటే నేను ఎన్నో మందిని చూశాను కాబట్టి నేను చెప్తాను. కౌన్ బనేగా కరోడ్పతి టైంలో అమితాబ్ బచ్చన్ పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి మన క్లయింట్, ఆ టీంలో పనిచేశాడు అతను. సో ఆ టీంలో పనిచేస్తున్నప్పుడు ఇతను నా క్లయింట్ తులారాశి. ఇతను ఒక మార్కెటింగ్ ఫీల్డ్ లో చాలా టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండి ఒక రేంజ్ లో ఉన్నాడు అప్పటికి. సో ఇతను మహారాష్ట్రలో ఉండేవాడు అప్పట్లో. సో ఇతను అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడో ఏదో సందర్భంలో పనిచేస్తున్నప్పుడు, అయితే అమితాబ్ బచ్చన్ అనుకోకుండా ఒక సందర్భంలో అక్కడ ఏదో సెట్ కు రావడం జరిగింది. సెట్ కు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు
అమితాబ్ బచ్చన్ వచ్చి అక్కడ సెట్కి వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్లో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు. అయ్యో అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి వచ్చాడు, మనం ఏమో ఇక్కడ ఇండిసిప్లైన్గా ఉన్నాము, ఎందుకంటే డిన్నర్ టైంలో ఎవరన్నా ఏం చేస్తారో మనందరికి తెలుసు. సో వీళ్ళందరూ భయపడిపోయారు. పెద్ద స్టార్ కదా అతను. అలాంటప్పుడు ఇతను అక్కడ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, అక్కడ మొత్తం యూనిట్ కి టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఇతను. సో ఇతను అందరికంటే ఎక్కువ భయపడిపోయాడు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ రేపు ఆయనకు వస్తుంది. నువ్వు అంత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్టాఫ్ ఉన్నారు, సబ్ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళందరితో కూర్చొని దే ఆర్ ఆల్ హ్యావింగ్ గ్యాదరింగ్. ఇంకా అమితాబ్ బచ్చన్ ఏం యాక్షన్ తీసుకుంటాడో, రేపు ఉద్యోగం ఉంటుందా లేదా అనే ఫీలింగ్ వెళ్ళిపోయాడు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏం చేశారు చెప్పండి, వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఆయన కూడా ఆ పార్టీలో ఒక పావుగంట ఉండి వెళ్ళిపోయాడు. ఇది ఆ మేనేజర్ ఎవరు, మనవాడు తులారాశి. అమితాబ్ బచ్చన్ తో అతను అసోసియేట్ అయ్యి ఇద్దరున్నారు. మీరు చెప్తే నవ్వుతారేమో బహుశా. ఇతను దాన్ని ఒక 100 నోబెల్ ప్రైజ్లు వచ్చితే ఒక మనిషి ఎట్లుంటాడో ఆ రేంజ్ లో తీసుకొని ఎవరు స్నేహితులు కలిస్తే వాళ్ళ కూర్చోబెట్టడం చెప్పడం ఈ ప్రాసెస్ లో ఏమని చెప్పండి, ఆయన పర్ఫార్మెన్స్ తగ్గి ఉద్యోగం పోయింది. అంటే స్నేహితులతో గాసిపింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్ అలవాటు పడిపెడతారు బాగా. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ పార్టీలో డబ్బు ఖర్చు పెట్టేది ఈయనే. వాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, పార్టీ అంతా సెలబ్రేట్ చేసుకొని మొహాన ఒక పొగడతో పడేసిపోతారు. ఈ ప్రాసెస్ లో అతని కెరియర్ మీద మొత్తం ఫోకస్ పోయి ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది. మ్యాసివ్ ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది. ఐడెంటిటీ చివరికి ఒక 2 ఫ్లాట్స్ ఉండే వ్యక్తి కూడా రెంట్ హౌస్కి వచ్చేసాడు అమ్ముకొని. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక తులారాశి వాళ్ళు నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, వీళ్ళు గుర్తింపుకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. ఆ గుర్తింపు సంపాదించాలనే క్రమంలోనే దే విల్ లూజ్ ఎవ్రీథింగ్. దే విల్ నాట్ ఓన్లీ లూజ్, దే గెట్ ఈవెన్ చీటెడ్, దే విల్ బి ఎంటైజ్డ్. అంటే ఎదుటి వాళ్ళతో ఈజీగా మోసపోవడం, ఎదుటి వాళ్ళ కపటాన్ని గమనించలేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళని చూశాను, లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళని చూశాను, వేలల్లో కూడా. ఇది కేవలం నమ్మకంతో జరిగినప్పుడు జరిగిపోయింది. కానీ వీళ్ళ డబ్బు మోసం చేసినప్పుడు వీళ్ళు యుద్ధం చేస్తారా, తిరిగి తెచ్చుకుంటారా? లేదు. ఎంతవరకు రిలేషన్ చెడిపోయింది, వాడు ఇన్ని రోజులు బాగుండే, ఇన్ని సంవత్సరాలు మంచి రిలేషన్ పోయిందనే బాధలోనే దాన్ని భావోద్వేగాల పరంగా తీసుకుంటారు తప్ప దాని మీద యుద్ధం చేయరు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా తెలుసా మేడం, ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పానంటే, 18వ తారీఖు అక్టోబర్ నుంచి 5వ తారీఖు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి. అర్థమైందా మేడం? మీరు దేని వెనకైతే పరిగెడుతున్నారో, పేరు ప్రఖ్యాతలు గుర్తింపు, దాని పర్యవసానం అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఉన్న రిలేషన్స్ పోతాయి, డబ్బు పోతుంది. ఎందుకంటే గురువు వక్రితో పాటు ఏంటి మనం ఇంకేం మాట్లాడుతున్నాము, అతిచారం గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇవి గురువు ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారని చెప్తారు జ్యోతిష్యులు, కానీ గురువు అతిచారం వక్రిలో అడ్వర్స్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. ముఖ్యంగా ఇది తృతీయ స్థానాధిపతి గురువు, అడ్వెంచరస్ నేచర్, లేదా మనం లైఫ్ లో ఒక పెద్ద జాక్పాట్ కొడదామని చెప్పేసి చాలా మంది చాలా పెద్ద అమౌంట్ తీసుకుపోయి ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తారు. సినిమాలో ప్రొడ్యూసర్స్ కానీ, ఈ గ్యాంబ్లింగ్ లో పెట్టేవాళ్ళు, స్పెక్యులేషన్స్ లో పెట్టేవాళ్ళు, ఒక హై ఎక్స్పెక్టేషన్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, అటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి మీ స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళ ప్రలోభంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. వాళ్ళు చెప్పారండి, రిజెక్ట్ చేసేయండి బ్లంట్ గా. బీ యువర్ సెల్ఫ్. ఒక రకంగా చెప్పాలంటే మీలో మీరే ఉండండి అంతే. యూ మస్ట్ లెర్న్ టు సే నో. ఈ తులారాశి వాళ్ళకి నో చెప్పడం రాదు మేడం. తులారాశి వాళ్ళకి నో చెప్పడం రాదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, ఏం భావిస్తారు, దీంట్లో తీవ్రమైనటువంటి భావజాలాన్ని చేంజ్ చేసుకుంటారు వీళ్ళు. అంటే ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు వీళ్ళు. సో ఈ యొక్క టైంలో వీళ్ళు పాటించాల్సినటువంటి, చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి రెండు. ఓకే, మరి పరిహారాల పరిస్థితి ఏంటి నాగనాథ్ గారు? మీరు పరిహారం అంటేనే నాకు నవ్వు వస్తుంది. ఓకే, పరిహారం అంటే నా స్టైల్ పరిహారం చెప్పండి. నా స్టైల్ పరిహారం చెప్తాను. రూపాయి ఖర్చు ఉన్నది కదా, ఎలాగో మాకు హిట్ టీవీకి మీరు ఎప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు కదా ఈ సజెషన్స్ అంతా. అయితే ఇప్పుడు తులారాశి వాళ్ళకి గమనించాల్సింది ఒకటే, తులారాశి వాళ్ళు వాళ్ళ సొంత విషయంలో ఎంత బద్ధకంగా ఉంటారు, వేరే వాళ్ళ విషయంలో అంత బాధ్యతగా ఉంటారు. ఓకే, దే ఆర్ వెరీ లేజీ, కేర్లెస్ అండ్ ఇగ్నోరెంట్ ఫర్ దెమ్సెల్వ్స్.
ఫర్ ద వరల్డ్ దే ఆర్ ద మోస్ట్ షార్ప్, ఇంటెలిజెంట్ అండ్ కేరింగ్ పీపుల్. సో దే హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అదర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మీరు ఎదుటి వాళ్ళ కోసం ఏమో చేస్తున్నారు, కుటుంబం కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితుల కోసం. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అతిచారంలో కానీ వక్రీలో కానీ వాళ్ళ కోసం చేసుకోవాలి. వీళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించి కావచ్చు, పార్ట్నర్ సంబంధించి కావచ్చు, పిల్లలకు సంబంధించి కావచ్చు, మీరు వాళ్ళని ఏదైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో, వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తున్నారో, వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు మారాలి. అదే ఫోకస్ మీ మీద పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని మారడం అని చెప్పడం ఈజీ మేడం, కానీ నేను అదే ఫోకస్ నా మీద పెట్టినప్పుడు నా మనసు దాన్ని తిరస్కరిస్తుంది. అవునా కదా? నా మనసు తిరస్కరిస్తుంది. అదే ఇంకోళ్ళకి చెప్పేటప్పుడు ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనసు కూడా ఎంత మాయలో పెడుతుంది. సలహా ఇచ్చేటప్పుడు ఏమో ఎంజాయ్ చేస్తుంది, సలహా తీసుకునేటప్పుడు తిరస్కరిస్తుంది. సో ఇక్కడ గమనించాల్సింది అదే మేడం, గురువు జ్ఞానానికి అధిపతి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటి? జ్ఞానానికి సంబంధించింది. ఈ జ్ఞానాన్ని మీరు ఏ పరిహారం ద్వారా సంపాదిస్తారో మీరు చెప్పండి ఫస్ట్. మీరు ఏ పరిహారం వల్ల మీకు జ్ఞానం వస్తుంది? అలా ఏం లేదు, స్వీయ పరిజ్ఞానమే కదా. ఒక సింపుల్ చెప్పాలంటే కామన్ మ్యాన్ కి మీకు స్వీయ పరిజ్ఞానం ఎంత ఉంటే వాడు జ్ఞాని అని అంటారు. వాడి గురించి వాడు పూర్తిగా తెలుసు. మీరు ఎంత చెప్పిన వాడు మోసపోడు, ఎంత చెప్పిన వాడు వినడు, వాడు ఆలోచన వాడుకుంటుందని చెప్తారు. ఈ స్వీయ పరిజ్ఞానాన్ని పెంచుకునే క్రమంలో ఎదుటి వాళ్ళకి ఇచ్చే సలహాలు మీ మీద వేసుకోండి. అంటే మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం ట్రై చేయండి. మనమే ఇచ్చుకోవడం మంచిది అంటారా? మనకి ఇచ్చుకోవడం కాదు మేడం, మీరు జనాలకి చెప్పి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి ప్రోగ్రెస్ లోకి తీసుకొచ్చేటువంటి మీరు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారంటే యు ఆర్ వెరీ పొటెన్షియల్. అవునా కదా? యు ఆర్ పొటెన్షియల్, వెరీ స్కిల్ఫుల్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. సో వై యు ఆర్ నాట్ యూజింగ్ ద సేమ్ పొటెన్షియల్ ఫర్ యువర్ సెల్ఫ్, ద సేమ్ స్కిల్ అండ్ సేమ్ డివినిటీ? ఆధ్యాత్మిక బలాన్ని మీకెందుకు వాడుకోరు? ఎందుకు అంటే శ్రద్ధాయా భవతి అంటారు. శ్రద్ధ లేదు. ఈ యొక్క శుక్రుడు దీనికి ఆధిపత్యం వహిస్తాడు మేడం తులారాశి వాళ్ళకి. సో వాళ్ళకి స్వీయ శ్రద్ధ ఉండదు. అంటే సొంత విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళకి ఎంత ఇగ్నోరెంట్ స్టేజ్ లో ఉంటుందో వేరే వాళ్ళ విషయంలో అంత షార్ప్ ఎందుకు ఉంటుంది? బికాస్ దే డోంట్ హ్యావ్ ద టైమ్ టు సిట్ అలోన్, థింక్ అండ్ దే మస్ట్ మేక్ సమ్ రిఫార్మేషన్స్ విత్ ఇన్ దర్ సెల్ఫ్. ఆర్ దే డూయింగ్ దట్? దే ఆర్ నాట్ డూయింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఈ వక్రీ అని నేను అన్నాను, కానీ వక్రీ అయితే టోటల్ గా 79 days ఉంటుంది. బట్ ఈ యొక్క అతిచార స్థితిలో మాత్రం మీరు గనక మీకోసం మీరు ఏమైనా చేసుకోకపోతే, ప్రపంచాన్ని మార్చడానికి ఉన్న తెలివితేటలు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే, వేరే వ్యక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఉంటారో, ఇటువంటి విషయాన్ని కనుక వీడు జస్ట్ పునరాలించుకుంటే, జస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే, ఈ అతిచారం వల్ల ఏర్పడేటువంటి లాస్ కావచ్చు, బ్యాడ్ రెప్యుటేషన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, వీళ్ళు ఆటోమేటిక్ గా ఏ పరిహారం లేకుండా, ఏ న్యూన్యత లేకుండా ఆత్మవిశ్వాసంతో వీళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకునేవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సూపర్ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.